హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు మనము దోసకాయ ఉల్లిపాయతోటి కూర తయారు చేసుకుందాము. ఈ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కూర అయితే మాత్రం చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లిపాయతో దోసకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు దోసకాయ తీసుకున్నాను. ఈ దోసకాయని శుభ్రంగా చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, చెక్కు తీస్తున్నాను. చక్కగా దీన్ని చెక్కు తీసుకొని సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, తీసుకున్న దోసకాయని చక్కగా కడిగి చెక్కు తీసి ముక్కలు సన్నగా ముక్కలు కట్ చేశాను. చాలా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా ముక్కలు కట్ చేశాను. ఉల్లిపాయ కూడా ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను. ఇది ఒక కప్పు దోసకాయ ముక్కలకి ఒక కప్పు ఉల్లిపాయ తరుగు ఒక కప్పు దోసకాయ ముక్కలకి ఒక కప్పు ఉల్లిపాయ కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. తర్వాత 2-3 మనకి కారం ఎంత కావాలనుకుంటే అంత మనకి ఈ పచ్చిమిరపకాయ కారం వేసుకోవాలి. పచ్చిమిరపకాయ ముక్కలు నేను 2-3 కట్ చేసి పెట్టాను. ఇప్పుడు కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చూడండి, స్టవ్ వెలిగించి బాండీ పెట్టాను. ఇప్పుడు ఆయిల్ 4-5 టీ స్పూన్లు వేసాను. చూడండి, పోపు గింజలు వేసాను. పోపు గింజలు వేగింది. ఇప్పుడు ఎండుమిరపకాయలు కట్ చేసి వేసాను. చిటపట్టలాడేలాగా చక్కగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ మిరపకాయలు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగు వేసేస్తున్నాను. పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తాను. చక్కగా అటు ఇటు కలుపుకోవాలండి వీటిని. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మనకి హెల్త్కి చాలా చాలా మంచిదండి. నేను చాలా చాలా ఎక్కువ వేస్తున్నాను. ఈ కరివేపాకు ఉల్లిపాయ ఇదంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను నేను పసుపు వేసాను. ఈ పసుపు వేసుకున్న తర్వాత కూడా చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసేస్తున్నాను. చూడండి, కాస్త ఈ కూరకు సరిపోను సాల్ట్ వేసాను. చక్కగా ఈ ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మనం వేసుకున్న దోసకాయ కొంచెం వాటర్ వేస్తున్నాను. ఈ కూరలో ఒక 1/2 కప్పు వేసాను. ఈ వాటర్ వేసిన తర్వాత కొంచెం అటు ఇటు తిప్పుకొని ఒక 2-3 నిమిషాలు మనము మూత పెట్టుకొని మగ్గించుకుందాము. చూడండి, కూర ఎలా ఉందో చూద్దాము. ఈ కూరని మనము 2-3 నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఉడికించుకున్నాము. ఇప్పుడు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనకి తగినట్లుగా కారం వేసుకుందాము. ఈ కూరకి తగినట్లుగా కారం వేస్తున్నాను. ఇప్పుడంతా కర్రీ తిప్పుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, చక్కగా సర్వింగ్ బౌల్లో పెట్టేశాను. ఇప్పుడు కాస్త కొత్తిమీర చల్లుకుందాము. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లేస్తున్నాను. చూడండి, ఎంతో రుచికరమైన దోసకాయ ఉల్లిపాయ కూర రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. మనం చపాతీలోకి కానీ మనం అన్నంలో కానీ చాలా చాలా బాగుంటుంది. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.